నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. వాస్తురీత్యా వాష్రూమ్స్ ఎక్కడ ఉండాలి, ఉండాల్సిన ప్రాంతంలో ఉండకపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి వంటి విషయాలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులండి. గురువు గారు, గృహం అనగానే ఈస్ట్ ఫేసింగ్ గా ఇలాంటివి మినిమం చూసుకుంటారు. వాష్రూమ్స్ విషయంలో అంతగా పట్టించుకోరు. అది కూడా ఇంపార్టెంటా? చాలా ముఖ్యమైన విషయం కదా. వాస్తురీత్యా మీరు అన్నట్టుగా వాష్రూమ్లు అత్యంత ముఖ్యమైన విషయాలే. వాస్తు ప్రకారంగా మీరు అడిగినట్టుగా చాలామంది ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకోవడం వాళ్ళకి ఇష్టానుసారంగా. ఇంకా చెప్పాలంటే కొంతమంది వాస్తు పండితులు, అందరూ కాదు కానీ కొంతమంది ఈ బుక్స్ చదువుకొని వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉండకూడదు, అక్కడ కట్టుకోవచ్చు అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎక్కడ ఏమిటి అంటే ఆగ్నేయంలో కట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే లేదంటే వాయువ్యంలోనూ కట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఎక్కడ ఉండొచ్చు ఎక్కడ ఉండకూడదు అనే విషయానికి వస్తే చాలామంది, అంటే వీళ్ళే కాకుండా మధ్యలో చేసేటువంటి కొంత పనులు చేసేవాళ్ళు, ఈ ఇంజనీర్ ప్లాన్ చెప్పేసి ఆ ప్లాన్లలో ఇచ్చేవాళ్ళు, వీళ్ళన్నీ కూడా పూర్తిగా సంపూర్ణ అవగాహన లేకుండా ఈ రూములు ఎక్కడంటే అక్కడ చేస్తున్నారు. అది ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేది కూడా మనం పాటించాలి. పాటించినప్పుడే ఇంటికి అందంగా ఉంటుంది. ఇంట్లో మురికి కూడా ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు మనం ఆచరించడం వల్ల అది ఏ స్థానంలో ఉంటే బాగుంటుందో అక్కడే ఉండాలి. ఇక్కడ వాష్రూమ్లకు వచ్చేటప్పటికి ఆగ్నేయంలో కట్టుకోవచ్చని కొందరు చెప్పుకుంటున్నారు, కొందరు కట్టకూడదు అని చెప్తున్నారు. ఇవి చూసే వాళ్ళకి, వాస్తు కట్టుకునే వాళ్ళకి ఇంటికి ఏది ఉండాలో ఏది ఉండకూడదు అనేది వాళ్ళకు కూడా అనుమానం అర్థం కాదు. ఎందుకంటే ఒకరిని అడిగితే కట్టుకోవచ్చు ఉండొచ్చు అని చెప్పారు, ఇంకొకరిని అడిగితే ఉండకూడదు అని చెప్పారు. ఇందులో ఏది కరెక్ట్ ఏది రైట్ అనేది రాంగ్ అనేది తెలియడం లేదు, బాధపడుతుంటారు. అయితే ఈ విషయాలకు వచ్చేటప్పుడు మీరు అడిగినట్టుగానే మన ఇంట్లో వాష్రూమ్లు వచ్చేటప్పటికి ఆగ్నేయంలో ఉండకూడదు. ఆగ్నేయం అనేది అగ్నిహోత్రుడు నిత్యం అక్కడ మనం వంట చేసుకునే స్థానం, అంటే నిత్యం అక్కడ హోమం జరిగే ప్రదేశం ఆగ్నేయం అనేది. మనకు వాస్తు శాస్త్ర రీత్యా అక్కడ అగ్ని యొక్క నివాసం, అగ్నిదేవుని యొక్క నివాస స్థానం ఆగ్నేయం. అక్కడ తీసుకొచ్చేసి మనము వాష్రూమ్ అనేది పెట్టడం వల్ల ఇక్కడ జలం అంటే నీళ్లు అక్కడ పడుతూ ఉంటాయి. నిత్యం వచ్చేసి అగ్ని ఉండవలసిన స్థానము, అగ్నిహోత్రుడు ఉన్నటువంటి స్థానము, నిత్యం అగ్ని ప్రజ్వలించే స్థానంలో నీళ్లు అనేది పడుతూ ఉంటే ఆ ఇంట్లో నిత్యము గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ దాకా అవసరం లేదు. ఇంట్లో భార్యాభర్తలకే గొడవలు, వాళ్ళకే తెలియదు. అంటే క్షణికావేశం అంటారు కదా. క్షణికావేశం అంటే ఒకరిపైన ఒకరు ర్యాష్గా మాట్లాడుకొని గొడవ పడుకొని కొట్టుకోవడం కూడా జరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత మనం ఎందుకు ఇలా చేసుకుంటున్నామని కూడా మళ్ళీ వాళ్ళకి మెసేజ్ అర్థమవుతూ ఉంటుంది. కానీ ఒకరిని ఒకరు చూస్తే అధికమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే మనము ఆగ్నేయంలో వాష్రూమ్ కట్టడం వల్ల చాలామంది వాస్తురీత్యా దక్షిణ ఆగ్నేయంలో వాష్ ఏరియా కానీ వాష్రూమ్ కానీ కట్టరాదు. అలాగే ఈస్ట్ ఆగ్నేయం కానీ వాష్రూమ్ కానీ అలాగే వాష్ ఏరియా కానీ కట్టకూడదు. ఇక మనం ఏదో సామెత అన్నట్టు ఉన్న స్థలంలో గతి లేనన్నట్టుగా మనకు వీలు కాక కుదరక స్థలం లేదు, కన్వెంట్ లేక కట్టేస్తున్నారు. దానివల్ల పర్యవసానం కూడా అనుభవించాల్సిందే. ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్స్ అని అన్నప్పుడు ఇంటి లోపలనే ఉంటాయి చాలా మంది. అది కరెక్టేనా గురువు గారు? బయట ఉండాలా వాష్రూమ్స్? ఏది మంచిది? 100% వాస్తు రీత్యా అయితే బయటే ఉండాలి. మరుగుదొడ్డి అనేది అంటే వాష్రూమ్ అనేది ఇంట్లో మనం కట్టుకున్న ఇంట్లో ఉండకూడదు. వాస్తవంగా బయటే ఉండాలి. అంటే మనం ఇండివిజువల్గా కట్టుకునే వాటికి అయితే మనం పల్లెల్లో అయితే
స్థలాలు అంటే పెద్ద పెద్ద విశాలంగా ఉండటం విశాలంగా వల్ల పెద్ద స్థలాలు ఉంటాయి కాబట్టి వాటికి మనము వాస్తు ప్రకారంగా అనుసరించి కట్టుకోవచ్చు. ఈ నగరాలలో ఏంటంటే ఉన్న కాస్త స్థలము, ఇరుకు స్థలము, దాంట్లోనే అన్ని కన్వెంట్ చేసుకోవాలి. అందుకనేసి ఇంట్లోనే వాష్రూములు కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బయటికి పోవాలంటే కూడా అందరికీ అదొక నామోషి. ఏమిటి నామోషి అంటే మనం బయట ప్రదేశానికి వెళ్ళడం లేదు. మనకు ఉన్న ఇంట్లోనే స్థలం ఉన్నప్పుడు ఇంటి బయట కట్టుకుంటే చాలా మంచిది. వాస్తురీత్యా ఈ మరుగుదొడ్లు, ఈ వాష్ ఏరియాలు, ఈ రూములు ఇవన్నీ కూడా బయటే ఉండాలి. స్థలం లేదు కాబట్టి ఇంకా మనకు కుదరదు కాబట్టి ఇంట్లోనే కట్టుకోవాలి. ఇంట్లో కట్టుకునేటప్పటికి ఏ సైడ్ కట్టుకోవాలి అన్నదే ఇప్పుడు క్లారిటీ. ఆగ్నేయం అదే చెప్తున్నాను అనమాట. కట్టుకున్న ఇక్కడ ఉండొచ్చు ఉండకూడదు అన్న సందేహం క్లియర్ అనమాట. ఆగ్నేయం అనేది అక్కడ నిత్యం అగ్ని అయితే మనం అక్కడ వాటర్ అనేది పడుతుంటే ఏమవుతుందంటే ఆ అగ్నిని ఆర్పేయడం. అక్కడ ఫైర్ స్థానంలో తీసుకుపోయి వాటర్ పెట్టామంటే, వాటర్ పోస్తున్నామంటే 24 గంటలు, లేదా సెప్టిక్ ట్యాంక్ పెట్టి అక్కడ గుంత పెట్టి నీళ్లు అక్కడ మురికి నీళ్ళ లేకపోతే మంచి నీళ్ళ సంబంధంలే, వాటర్ నిలవ ఉన్న స్థానం కాబట్టి అక్కడ ఉండకూడదు. తద్వారా ఏంటంటే ఇంటి యజమానురాలికి ఎక్కువగా, యజమానికైనా సరే యజమానురాలికైనా సరే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లేదా దానికి ఆరోగ్యానికి సంబంధం ఏమి అంటే అది పక్కన పెట్టేస్తాం. మనిషికి మైండ్ అనేది కోపము, ఆవేశము, తొందరపాటు ఇవన్నీ కూడా ఆ ఇంట్లో వాళ్ళకి ఉన్న పలానా కోపతాపాలు రావడం, గొడవలు, తరచు భార్యాభర్తలు గొడవలు పడడం, ఇదే కాకుండా బయట వాళ్ళతో కూడా ఎక్కువగా శత్రుత్వం ఉంటుంది. బయట వాళ్ళు ఎప్పుడు మన ఇంటిపై ఎదబడి ఏడుస్తూ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా. అది ఏదో ఒక దానికి, చిన్నదానికో ఏదానికో అనే కాదు, కానీ కారణం తెలియదు, కానీ ఏదో ఒక దానికి పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మన ఇంటి మీద పడి ఏడుస్తూ ఉండడం, ఇటువంటివి అధికమవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, భయము, లేదంటే ఇది ఇందాక చెప్పాను గొడవలు, ఒకటి పోతే దానివల్ల భయమే మనిషికి. కంగారు, టెన్షను, భయము, నిద్రపోని రోజులు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. ఆ ఇంట్లో నిద్ర ప్రశాంతత ఉండదు. కాబట్టి ఏది ఏమైనా వాస్తురీత్యా ఆగ్నేయంలో పూర్తిగా 100% నిషేధము. ఇంటి లోపలైనా, ఇంట్లో కానీ లేదంటే బయట కానీ. అంటే ఇక్కడ ఆగ్నేయంలో చాలా మంది ఇంట్లో ఆవరణలో లోపల ఎవరు కట్టర్లే అనుకుంటారేమో, కొంతమంది కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని ఏళ్ళకి. కాబట్టి అది వాష్రూమ్స్ కాకుండా ఇట్లా బోర్ వేయడము, నీళ్లు నిల్వ ఉండే ట్యాంక్స్ కానీ ఇవేవి ఉండకూడదు. బోర్ అస్సలు వేయకూడదు. ఎటువైపు ఉండాలి గురువు గారు? అది ఓన్లీ మనకు ఇంటికి ఎదురుగా కూడా బోర్ వేయకూడదు. ఓన్లీ ఈశాన్య మూల కార్నర్ మాత్రమే వేయాలి. బావి అయినా, సంప్ అయినా, బోర్ అయినా ఏదైనా సరే ఈశాన్య భాగంలో మాత్రమే వేయాలి. ఇందాక మీరు అన్నట్టు సెప్టిక్ ట్యాంక్ అన్నారు. సెప్టిక్ ట్యాంక్ కూడా అంటే మన వాష్ ఏరియాలకు సంబంధించినటువంటివన్నీ కూడాను ఉత్తరము వాయువ్యంలో ఉండాలి. ఉత్తర వాయువ్యంలో ఉండాలి. అది గుంత, సెప్టిక్ ట్యాంక్ గుంత కానీ లేదా ఆ మురికి నీళ్ళ స్టోరేజ్ కానీ వాస్తురీత్యా అక్కడ మాత్రమే ఉండాలి. దానికి ఏంటంటే అక్కడ ప్లేస్ కన్వీనియంట్ ఒకవేళ వీలు లేకపోయి వాళ్ళు ఎక్కడంటే అక్కడ పెట్టేసుకొని ఇంకా దాన్నే వాస్తు అంటారు. వాస్తు అంటారు దాన్నే, ఉన్నదే వాస్తు అంటారు. అదంతా రాంగ్ అనమాట. దానివల్ల రాబోయే సమస్యలు, నష్టాలు కూడా అట్లాగే మనం ఫేస్ చేయాల్సిందే. ఇలా బాత్రూమ్ అనేది, బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్ అనేది మనకు వాయువ్య మూల మాత్రమే కట్టుకోవాలి. కార్నర్లో, ఇంకా 4 భాగాలలో ఎక్కడ కట్టకూడదు. ఆగ్నేయంలో కట్టకూడదు, నైరుతి భాగంలో మూల కార్నర్ కట్టకూడదు, అలాగే ఈశాన్య మూల కార్నర్లోనూ కట్టకూడదు. వాయువ్య మూల కార్నర్లో మాత్రమే కట్టుకోవాలి. అది బాత్రూములు కానీ, సెప్టిక్ ట్యాంకు గుంతలు కానీ ఇవన్నీ కూడా అక్కడ మాత్రమే ఉండాలి. ఉత్తర భాగంలోనే, మళ్ళీ పడమరకు ఉండకూడదు. ఉత్తరంలో, అది వాయువ్యంలో కూడా వెస్ట్కు ఉండకూడదు, నార్త్కే ఉండాలన్నమాట. అది భాగాలు ఉంటాయి వాటి యొక్క. తర్వాత మిగతా ఇంకా మనం వాయువ్యం
కట్టుకున్నాము, ఇంకొక బాత్రూమ్ కావాలి సపోజ్. ఎక్కడ కట్టుకోవాలి అంటే దక్షిణ భాగంలో, మన ఇంట్లో మధ్య భాగం అంటే దక్షిణ సైడు మధ్య భాగంలో కట్టుకోవచ్చు. లేదు పడమర, ఉత్తరము, వాయవ్యము, నైరుతి భాగం, మధ్య భాగంలో కూడా కట్టుకోవచ్చు. మూడు స్థానాలే ఉంటాయి. ఏది వాష్ ఏరియాకి, దక్షిణ మధ్య భాగమా, లేదంటే పడమర మధ్య భాగమా, లేదా కార్నర్ వచ్చేటప్పటికి వాయవ్య భాగంలో మాత్రమే ఈ వాష్ ఏరియాలు కట్టుకోవాలి. గురుగారు, ఒక అపార్ట్మెంట్ ని తీసుకుంటే అన్ని పోర్షన్స్ ఒకేలాగా కడతారు. అవును. మరి అందరి లైఫ్ స్టైల్స్ ఒకేలాగా ఎందుకు ఉండవు? అవును, ఉండాలి తప్పదుగా. అంటే వాస్తురీత్యా ఉండాల్సిందే. మనము ఇప్పుడు కళ్ళు రెండు లెవెల్గా ఉంటే అందంగా ఉంటుంది. ఒక కన్ను తీసుకుపోయి పైన పెడితే, ఒక కన్ను కిందికి పెడితే ఎలా ఉంటుంది? అది వికృత రూపం అయిపోతుంది. ఏమవుతుంది అంటే నేనేమంటున్నానంటే అందరికి కలిసి వస్తుందా? అందరికీ అంతే. అది వాస్తురీత్యా కట్టిన అపార్ట్మెంట్ అయితే అందరికీ కలిసి వస్తుంది. అంటే ఈ రాశి వాళ్ళకి ఇక్కడ ఉండాలి, ఈ రాశి వాళ్ళకి ఇక్కడ ఉండాలని ఏమీ లేదు. ఏది కొన్ని అందరికీ కలిపి ఒకే రూల్ అది. అంటే వాస్తురీత్యా ఇక్కడ మాత్రమే ఉండాలి. వాయువ్య మూల భాగంలో చాలా మంది వాయువ్యం ఉండకూడదని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళంతా ఏంటంటే బుక్స్ చదువుకోవస్తూ ఆ బుక్స్ రాసింది ఎవరు? మనమే. అంటే మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం రాసాం. దాన్ని మన పిల్లలు చదువుకొని ఇదే నిజం అనుకుంటే ఎట్లా? పొరపాటు కదా. కానీ వాస్తు అనేది మనకు ఉంది. ఆ వాస్తు ప్రకారంగా కరెక్ట్గా మనం వెళ్ళాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మనకి ఇష్టానుసారంగా వాస్తుని తీసేసుకొని ఇదే కరెక్ట్ అని మనం చెప్పకూడదు. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు 3 భాగాలు మాత్రమే వాష్ ఏరియాకి అవకాశం ఉంది. తర్వాత ఇందాక మీరు అన్నారు కదా, ఏది బోర్ ఎక్కడ ఉండాలి? బోరు, నీటి నిల్వ వచ్చేటప్పటికి బోర్ అనేది చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కడ నీళ్లు పడితే అక్కడే వేసుకోవాలి అని కూడా వేసేస్తున్నారు. మనకి ఇంటి ఎదురుగా ఉత్తరమైనా సరే తూర్పు అయినా సరే బోర్ అనేది ఇంటికి ఎదురుగా ఉండకూడదు. ఉండకూడదు. అది మనము పూర్తిగా ఓన్లీ ఈశాన్య భాగంలో మాత్రమే, ఎందుకంటే బోర్ కాబట్టి, బావి కాబట్టి అది ఈశాన్య మాత్రమే వేయాలి, ఇంకెక్కడా వేయకూడదు. తర్వాత నీటి నిలవ అనేది డౌన్లో అక్కడ నిల్వ ఉంచుకోవాలి. 2వ స్థానం వచ్చేటప్పటికి మనకి ఇంటికి పైన పూర్తిగా నైరుతి కార్నర్ మాత్రం పెట్టాలి. నైరుతి కార్నర్ పైన, లేదా మిడిల్లో పెట్టుకోవచ్చు. ఏది పడమర మిడిల్ మధ్య భాగంలో పెట్టుకోవచ్చు. మళ్ళీ దక్షిణ భాగంలో పెట్టకూడదు. 2 స్థానాలే ఉన్నాయి. ఏది అప్పు వచ్చేటప్పటికి మనం చాలా మంది ఇంటి పైన ట్యాంకులు పెడతారు కదా, టబ్బులు కానీ ట్యాంకులు కానీ, అది మూల కార్నర్ అయినా పెట్టచ్చు, లేదంటే నైరుతి భాగంలో, అక్కడ కాకపోతే పడమర మధ్య భాగంలో పైన పెట్టుకోవచ్చు. వాయువ్యం తీసుకొచ్చి పెట్టకూడదు. ఏది ట్యాంకులు, నీళ్ళ ట్యాంకులు. ఇక్కడ మనకు వాస్తురీత్యా 2 స్థానాలు మాత్రమే నీటికి నిల్వ ఉంచుకోవాలి. ఇంకా మనం గ్రౌండ్కి వచ్చేటప్పటికి ఓన్లీ ఈశాన్యం మాత్రమే ఉంచుకోవాలి. ఇంకా మనకు స్థలం అనుకూలం లేనప్పుడు బోరు అనేది, సంప్ అనేది ఇంకా ఇంటికి ఎదురుగా వేసుకోక తప్పదు, ఎందుకంటే లేదు కాబట్టి ప్లేసు. కానీ అది వాస్తు దోషమే. అలాంటి దానికి ఏం చెయ్యాలి? పరిష్కారం అనంటే ఇందాక మనం చెప్పుకున్న దానికి సంపే ఉండొచ్చు, లేదంటే ఏదైనా సరే ఉండొచ్చు. దానికి ఏంటంటే సంపు ఉందనుకోండి, నీళ్లు అక్కడ డౌన్లో గ్రౌండ్లో మనం నీళ్లు నిల్వ ఉంచుకున్నాం కాబట్టి అందులో పంచలోహాలలో మత్స్య యంత్రాన్ని చేసి ఆ సంపులో ఉంచాలి. మత్స్య యంత్రాన్ని చేసి నీళ్ళల్లో సంపులో ఉంచాలి. దానికి కూడా మనం మత్స్య యంత్రం చేయించి, ఇది కూడా రెడీమేడ్ కాకుండా మనం చేత చేయించి దానికి మంత్రజపం చేసి, అంటే మంత్రజపం అంటే మన ఇల్లు ఉంది, మన ఇంటి కొలతల మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారంగా పద సంఖ్య అంటారనమాట. పద సంఖ్య ప్రకారంగా ఏ మంత్ర జపం చేస్తే దానికి జీవం వస్తుందో ఆ విధంగా ఆ కొలతలు బట్టి ఆ యంత్రానికి మంత్ర జపం చేసి ఆ సంపులో ఉంచామనుకోండి,
ఆ దోషం పోతుంది. దోషం పోవడం కాదు, విశేషంగా మనకు కలిసి వస్తుంది. ఆ వాస్తు యొక్క స్థాన దోషం అనేది వైదొలిగిపోతుంది. నిత్యం అనునిత్యమే 24 గంటలు అది ఆ యంత్రానికి, ఆ మత్యానికి జీవం వస్తుంది. జీవం అంటే ఇక్కడ పంచలోహాలతో చేయబడినటువంటి యంత్రం కాబట్టి మనం ఒక ఫోన్లో ఒక సిమ్ము, కాఫర్ సిమ్ము అంటే కొద్దిగా రాగితో ఏదో కాఫర్తో సిమ్ము మనం పెడితేనే, ఆ షిప్ పెడితేనే మొత్తం ప్రపంచాన్నంతా నెట్వర్క్ మాట్లాడగలుగుతున్నాం. అట్లాంటిది ఇక్కడ మనము 5 లోహాలతో కలిపినటువంటి, పంచలోహాలతో కలిపినటువంటి ఈ యొక్క మెమోరీ షిప్ అనే ఆ యంత్రాన్ని ఆ నీళ్ళల్లో పెట్టడము సంపులో, దానిపైన బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి ఈ బీజాక్షరాలకి మనం మంత్రజపం చేసి, మన యొక్క స్థలం ఎంతైతే మెజర్మెంట్ ఉందో దాని ప్రకారంగా మనం మంత్రజపం చేసి పెట్టాం కాబట్టి అందులో చేప మత్యం అనేది కూడా ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో ఉండడం వల్ల అది జీవం పోసుకుంటుంది. అలాగే మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ కావాలనో అంత పాజిటివ్ ఎనర్జీని మన ఇంటికి ఇస్తూ ఉంటుంది. అలాగే అందులో యంత్రం యొక్క పవర్ ఎప్పటి వరకు ఉంటుంది గురుగారు? అది వేల సంవత్సరాలైనా ఉంటుంది. ఒక్కసారి మనం చేసి పెట్టినటువంటి యంత్రం అనేది ఇన్ని రోజులే ఉంటుందా అనేం లేదు. దానికి అంటే శాశ్వతంగా యంత్రానికి ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే నీళ్ళల్లో పెడుతున్నాం కదా, నీళ్ళల్లోనే ఉంటుంది కదా మత్యంత్రము. ఆ బీజాక్షరాలు, ఆ మత్యం అనేది విశేషంగా మనకు ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అందులో 10,000 దోషాలైనా 1,00,000 దోషాలైనా, మనం ఉన్నటువంటి వాస్తు దోషాలైనా కూడా ప్రక్షాళన జరిగిపోతూనే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, అంటే మన స్థానాన్ని పవిత్రం చేసేటప్పుడు మంత్రంతో ఆవు పంచతం తీసుకొని ఓం అపవిత్రః పవిత్రోవ సర్వావస్థాం గతోపివ బాహ్యాభ్యంతర శుచి అనేసి ఆ స్థానాన్ని మనం మంత్రోచ్చరణతో అవపంచితం శుద్ధి ఎలా చేశామో అంతకంటే రెట్టింపు శుద్ధి అనేది ఇక్కడ మత్యం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే నీళ్ళలో ఉంది కదా, ఆ నీళ్లకంతా కూడా ఎనర్జీ వస్తుంది. మన ఇంటి అంతా కూడా ఆ నీళ్లు వాడుతూ ఉంటాం కాబట్టి, వాడుకోవచ్చు కూడాను, వాడుతుంటాం కాబట్టి ఆ నీళ్ళల్లో కూడా ఎనర్జీ ఉంటుంది. రెండోది, మన ప్లేస్కి అంతా కూడా హై ఎనర్జీ ఏర్పడుతుంది. తద్వారా మనకు లాభాలు ఏంటంటే తెలుసా, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యం ఉంటుంది, చక్కని ఆరోగ్యం ఉంటుంది. చర్మ వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. అలాగే మనకు మనశ్శాంతి అనేది కలుగుతుంది, ప్రశాంతత కూడా కలుగుతుంది. ఇవే కాకుండా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది ఏ రూపంలోనైనా కూడాను దినదినము అభివృద్ధి. మనం వ్యాపారం చేస్తున్నాం అనుకో, వ్యాపారం బాగా చక్కగా అభివృద్ధి చెందుతుంది. లేదు మనం ఏదైనా పనులు చేస్తున్నాం అనుకోండి, మనకు ఊపిరాడనన్ని పనులు మనకు చేతికి వస్తుంటాయి. ఒక పని చేయడమే కాదు, 10 పనులు వచ్చేస్తాయి. ఆ 10 పనుల్ని మనము రాత్రింబవళ్ళు కష్టపడి చేసుకుంటూ, తద్వారా మనము బాగా 10 రూపాయలు సంపాదించుకుంటూ మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. ఇదే కాకుండా ఏ రూపంలోనైనా కూడా అది మన అభివృద్ధి అనేది విశేషమైనటువంటి అభివృద్ధికి పైన ఆర్థిక పరంగా మనం ఇంకొక ఇల్లు కట్టుకునే స్థాయికి ఎదుగుతాం. అంత ఎఫెక్ట్ ఉంటుంది. మనకు వాస్తు దోషం ఉన్న దాన్ని కూడా వాస్తు మనకు స్థాన బలం ఏర్పడేలాగా అనుగుణంగా మార్చుకోవడమే ఈ యంత్ర గొప్పతనం, రెమెడీ. ప్రతి దానికి ఇప్పుడు మనకి ఏదైనా గాయమైందని వదిలేసామనుకో, అదేమవుతుంది, మనం తినేటువంటి ఫుడ్ వల్ల అంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా, ఇంకా పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అదే మనము జాగ్రత్తగా దానికి మందు వేసి తగినటువంటి ఫుడ్ తీసుకున్నామనుకో, అది తొందరగా మాడిపోతుంది. అట్లాగే మన ఇంట్లో అనేక వాస్తు దోషాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఏమిటి పరిష్కార మార్గం అంటే, ఈ మత్యంత్రం అనేది మనం ఆ ఇంట్లో పెట్టడం, సమస్యలకు కూడా పరిష్కారం, A to Z అన్ని సమస్యలకి చక్కని పరిష్కారమైన మార్గం ఏదన్నా ఉంది అంటే ఆ మత్యంత్రం.
ఒక్క రూపంలో కాదు, ఆర్థికంగా కలిసి వస్తుంది, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. మనకి ఇంట్లో ప్రతిదీ అనుకున్న పని వెంటనే తరచుగా జరిగిపోతూ ఉంటుంది. 3 పూలు అరకాయల్లా. ఆ స్థలంలో కూడా ఎటువంటి లోపాలున్నా కూడా వైదొలిగిపోతుంటాయి. చాలా చోట్ల ఏంటంటే చాలా ప్లేసుల్లో మనం కట్టుకునే అటువంటి ప్లేసుల్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. లేదా ఏదన్నా కళేబరాలు, ఎముకలు అంటే బోన్స్, ఎముకలు ఇటువంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. బొగ్గులు ఇటువంటి ఎక్కువగా ఉండేటువంటి స్థానాలు ఉంటాయి. అన్ని చోట్ల కాదు, కానీ కొన్ని ప్లేసుల్లో అటువంటి ఆ ప్లేస్ను కూడా ఈ మత్యంతరం పెట్టడం వల్ల స్థానబలం ఏర్పడుతుంది. స్థానబలం అంటే గొప్పగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. దాంట్లో మనము అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం, మనకు పుట్టినటువంటి ఆ పిల్లలు కూడా చక్కగా ప్రతి రంగంలో చదువులో ఆటంకం లేకుండా వాళ్ళు విద్యారంగంలో నెంబర్ 1 సాగడం, మంచి ఉద్యోగాలు స్థిరపడడం, వాళ్ళు అట్లా వంశం అనేది అభివృద్ధి చెందుతూ పోతూ ఉంటుంది. ఇది విశేషమైనటువంటి రెమెడీ. ఇంకా దీనికి మించిన రెమెడీ అంటూ ఏమీ లేదు. అయితే ఉంటాయి, కాకపోతే ఏంటంటే మనము మన యొక్క ఇంటి ఆవరణానికి బట్టి, మన ఇంటి అవుట్ ఉన్నటువంటి లోపాలను బట్టి మనం ఆ రెమెడీ అనేది ఆచరించాలి. ఎంత పెద్ద సమస్యనైనా కూడా పరిష్కారం చేసుకోవచ్చు. ఆ ఇంటిని, ఆ స్థలాన్ని. ఇప్పుడు మనము నీటి గురించి తెలుసుకున్నాం గురువు. అలాగే ఒక ఇంట్లో ఎలాంటి కరెక్షన్స్ చేసుకోకుండా వాస్తురీత్యా కరెక్ట్ గా లేని ఇంట్లో ఇలాంటి పరిహారాలు చేసుకుని జీవితాన్ని కొనసాగించవచ్చా, లేకపోతే అన్ని కూల్ చేసి కడుతూ ఉంటారు, అలా చేయాలా? కూల్ చేసి కట్టాల్సిన అవసరం లేదు. రెండోది, మనం కూల్చినా కూడా అంటే ఇల్లే కూల్చేయడం అనేది అవసరం లేదు. ఎందుకంటే కొన్ని గోడలు తీస్తారు, మారుస్తూ ఉంటారు కొంతమంది. అయితే ఈ విషయాల్లో కూడా మనకు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు కొన్ని చోట్ల బాత్రూమ్ పెట్టడానికి అవకాశం లేదు, ఉన్నాయి. అప్పుడు అది వాస్తు దోషమే. దాన్ని ఇంకా మార్చుకునే అవకాశం లేదు. ఉంటే అవకాశం ఉంటే మార్చుకోవడం మంచిది. ఇట్లా కొన్ని ప్లాన్లు మనకు వీలు కావడం లేదు, కుదరడం లేదు. అలాంటప్పుడు వీటన్నిటికీ రెమెడీ ఏంటంటే ఇందాక మనం అనుకున్నదే, మత్యంతరం పెట్టుకోవడమే మంచి రెమెడీ. చాలా మంచి రెమెడీ. ఇది మనము భూమిలో పెట్టడం కన్నా నీళ్ళల్లో ఉంచడమే చాలా శక్తి ఏర్పడుతూ ఉంటుంది. మత్స్యానికంటే చేపకి నీళ్ళల్లో ఉంటేనే కదా ప్రాణం వస్తుంది, జీవం వస్తుంది. అట్లాగే ఆ నీళ్ళలో ఉండడం వల్ల ఆ యంత్రం బీజాక్షరాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే హై ఎనర్జీ ఏర్పడుతుంది. గురువు గారు, మత్స్యం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇంట్లో చేపల్ని పెంచొచ్చా? వాస్తవంగా అది కూడా మనకు ప్లేస్ ఉంటేనే కదా. ఈ ప్లేస్ ఉండి మనకు నేలపైనే భూమిలోనే గుంత తీసుకొని మనము ఒక 3-2 లేదా 2-2 అంటే ప్లేస్ని బట్టి మనం కన్వీనియంట్ మన గ్రౌండ్లోనే ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే గ్లాస్లో తీసుకొచ్చి పెడతారు, అది కాదు. భూమిలో ఉంటేనే వాస్తు దోష నివారణ జరుగుతుంది. 1/1 కానీ 1/2 కానీ ఒక 9 అంగుళాలు కానీ లేదంటే 6 అంగుళాలు కానీ లేదా 1 ఫీట్ కానీ లేదా 18 అంగుళాలు కానీ డెప్త్ తీసుకొనేసి తన పైన ఒక గ్లాస్ పెట్టేసుకోవచ్చు. పెట్టేసి ఆమెన దాంట్లో నీళ్లు నింపేసి మనం చేపలు పెంచవచ్చు. చేపలు పెంచినట్టు అయితే కూడాను మనం ఇందాక చెప్పుకున్నాం కదా యంత్రం అనేది చాలా పవర్ఫుల్ అయింది. లేదంటే ఒకటి అక్కడ బీజాక్షరాలతో కూడుకొని పంచలోహాలతో కూడుకొని ఉంటుంది కాబట్టి అది హై ఎనర్జీ. అది చేయని పక్షాన ఇందాక మనం చెప్పుకున్నట్టు చేపలను పెంచడం కూడా మంచి పరిష్కార మార్గమే. ఇప్పుడు ఇంట్లో గ్లాసెస్ లో పెంచే ఫిషెస్ వల్ల ఎలాంటి ఫలితం ఏమి లేదు. అది ఇప్పుడు మనము గుడిలో విగ్రహం పెడితే ఎలా ఉంటుంది, లేదంటే ఒక ఫోటో తీసుకుపోయి పెడితే ఎలా ఉంటుంది, లామినేషన్ పెడితే ఎలాగుంటుందో అంతే. ఇది వాస్తు దోష నివారణ జరగాలంటే మనం ఉన్నటువంటి భూమిలోనే ఉండాలి. నేను అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. సర్వే జన సుఖినో భవంతు.